ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మైత్రి మూవీ మేకర్స్ ఆల్మోస్ట్ టాప్ హీరోస్ అందరి కాల్ షీట్స్ క్యాప్చర్ చేస్తోంది. 4 పెద్ద సినిమాలతో పాటు తాజాగా ప్రభాస్ సినిమాను ఎట్ ఏ టైం హ్యాండిల్ చేస్తోంది. ఇక్కడ సెటిల్డ్ ప్రొడక్షన్ హౌస్లను కాదని మైత్రి బ్యానర్ కి ఆల్ హీరోస్ ఎందుకు అదే పనిగా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నట్లు? మైత్రి మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ బ్యానర్ మాత్రమే కాదు, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో పాటు పాన్ ఇండియా పిక్చర్స్ కు కేర్ ఆఫ్ గా మారిపోతోంది. తాజాగా ప్రభాస్, హను రాఘవపూడి, ఫౌజీ సినిమాతో తన ఖాతాలో మరో భారీ పాన్ ఇండియన్ పిక్చర్ ను ఫిక్స్ చేసుకుంది. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, డివివి దానయ్యలు స్లో అయిపోవడంతో భారీ చిత్రాల బాధ్యతలను హీరోలంతా మంచి స్వింగ్ మీదున్న మైత్రి పీపుల్స్ మీడియాకు అప్పగించేస్తున్నారు. మైత్రి చేతిలో ఇప్పటికే పుష్ప 2 ఉంది. 350 కోట్ల బడ్జెట్ పిక్చర్ను ఫినిషింగ్ దశకు తీసుకొచ్చారు. అజిత్తో 270 కోట్ల గుడ్ బ్యాడ్ అగ్లీని 2025 సంక్రాంతి కానుగ్గా తీసుకొస్తున్నారు. ఇది చాలదన్నట్లు గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ కాంబోలో మరో పాన్ ఇండియా పిక్చర్ను తన కాంపిటేటర్ పీపుల్స్ మీడియాతో కలిసి మొదలుపెట్టింది. ఇప్పుడు ఫౌజీ సినిమాను టేకప్ చేశారు. అంటే ఎంత లేదన్నా 1500 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ను అన్ని చిత్రాలకు కలిపి పెడుతున్నారు. తెలుగులో ఎంతో సక్సెస్ అయిన ఏ ప్రొడక్షన్ హౌజు ఇంతలా ఎట్ ఏ టైం ఇంతటి బడ్జెట్లతో వరుస సినిమాలు చేస్తుంది లేదు. అయినా ఎక్కడా తగ్గకపోవడంతో టాప్ హీరోలు కూడా మైత్రి మేకర్స్ రిస్కీ అటెంప్ట్స్ పై నమ్మకంతో ఉన్నారు. వీరితో కలిస్తే భారీ బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయని చూస్తున్నారు. తెలుగులో కొంతమంది దర్శకులు కొన్ని ప్రొడక్షన్లతో కంటిన్యూగా ట్రావెల్ అవుతూ ఉంటారు. త్రివిక్రమ్, సుకుమార్, నాగస్విన్ ఈ లిస్టులోకి వస్తారు. అదేవిధంగా మైత్రి బ్యానర్ తనకంటూ కొంతమంది నోటెడ్ దర్శకుల్ని ఇప్పటికే సిద్ధం చేసుకుంటోంది. మంచి సక్సెస్ లో ఉన్న యువ దర్శకులను కథ లేకపోయినా ముందుగా అడ్వాన్సులు ఇచ్చి తమ ప్రొడక్షన్లతో అగ్రిమెంట్స్ చేసుకోవడం ద్వారా హీరోలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు ఒక్కొక్కటి సక్సెస్ అవుతున్నాయి. మొన్న ప్రశాంత్ నీల్ తారక్ ప్రాజెక్టు కూడా అలా భారీ బడ్జెట్ తో టేకప్ చేస్తున్న సినిమానే. అయితే ఈ రిస్కీ అటెంప్ట్స్ ఎంతకాలం అన్నది చూడాలి.